చూస్తున్నాం. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ను ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా కూడా సేవలందించారు. విద్యుత్ విచారణ కమిషన్కు జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్గా ఉండేవారు. ఇటీవల ఆయన తప్పుకున్నారు. దీంతో జస్టిస్ లోకూర్ను ప్రభుత్వం నియమించింది. విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ను ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్గా కూడా సేవలందించారు. విద్యుత్ విచారణ కమిషన్కు జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్గా ఉండేవారు. ఇటీవల ఆయన తప్పుకున్నారు. దీంతో జస్టిస్ లోకూర్ను ప్రభుత్వం నియమించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఏమన్నారు? విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరి కాసేపట్లో అధికారికంగా రాబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా లోకూర్ పనిచేశారు. నిబద్ధతగా ఉన్నటువంటి జస్టిస్ గా పేరు ప్రఖ్యాతలు చెందడం జరిగింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలు, అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం రేవంత్ రెడ్డి సర్కారు కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆయన రాజీనామా చేయడంతో కొత్త చైర్మన్ గా నియామకం పైన ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ధర్మిలా విద్యుత్ కొనుగోలు ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు బయటపట్టే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకూర్ ను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పలు అంశాలపైన పూర్తి స్థాయిలో అయితే చర్చ దానిపైన విచారణ కొనసాగింది. అయితే చివరిగా ఎల్ నరసింహారెడ్డి ఆయన అటు హైకోర్టుకు, అదేవిధంగా సుప్రీంకోర్టుకు ఈ తరహా సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హైకోర్టుకు, అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళిన ధర్మిలా ఈ విషయంలో ఏకపక్షంగా ఆయన తీర్పులు కానీ లేకపోతే విచారణ జరుపుతున్నారని కూడా ఆరోపణ వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఎమ్మెల్యే ఎల్ నరసింహారెడ్డి బదులు ఇతరులని నియమించాలని ప్రభుత్వానికి సూచించిన ధర్మిలో ఆయన ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేయడంతో చైర్మన్ పదవి అన్నది ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు కానీ, అదేవిధంగా విద్యుత్ కమిషన్ సంబంధించి దానిపైన కొత్త చైర్మన్ నియామక ప్రక్రియ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఎట్టకేలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన లోకూర్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో అయితే అధికారికంగా జీవో రాబోతుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో భారీ అవకతవకలు జరిగాయని ప్రధానమైనటువంటి ఆరోపణ. 1000 మెగావాట్ల సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోళ్లు, అదేవిధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో యాదాద్రి భద్రాద్రి సంబంధించిన పవర్ ప్లాంట్లు నామినేషన్ పద్ధతితో ఇవ్వడం జరిగిన పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దీని విచారణ జరిపించాలి, దోషులపై శిక్ష పడే లక్ష్యంగా కనబడుతుంది. మరోవైపు సాగునీటి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టుల పైన కూడా మరోవైపు విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా జరుగుతా ఉంది. సో రెండు కూడా జరిగేది. అయితే అనివార్య కారణాల వల్ల ఇది జరగలేకపోయింది. ఈ చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి ఎల్ నరసింహారెడ్డి కొంత ఈ విచారణలకు సంబంధించి దాని అంశాలపైన కూడా ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన ధర్మిలో ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే ఆయన రాజీనామా చేయడంతో ఆ పోస్టు ఖాళీ కావడంతో కొత్త కమిషన్ ఏర్పాటు చేసే పనిలో రేవంత్ రెడ్డి సర్కారు అనేక చర్చలు, నిపుణులైన సలహాలు తీసుకున్న తర్వాత చివరిగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి
లోకూర్ను నియమించాలని ప్రభుత్వం నియమించింది. మరి కాసేపట్లో అయితే అధికారికంగా ఉత్తర్వు రాబోతుంది. సో వేగవంతం అయితే చేయబోతుంది. విద్యుత్ ఒప్పందాల కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు అన్నిటిపైన కూడా విచారణను పూర్తి స్థాయిలో చేస్తామని, దోషులను శిక్షిస్తామని కూడా రేవంత్ సర్కారు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదైనప్పటికీ కొంత మందకొడిగా జరిగినటువంటి విచారణ ఇప్పుడు కొత్త కమిషన్ రావడంతో మరింత వేగవంతం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ సాదిక్.